ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, కృపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడని సమస్త ప్రవక్తలలో ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవునికి ముందే తెలుసు కదా యేసుక్రీస్తు ప్రభువు శ్రమ పడతాడని. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో మొత్తం దేవుని చిత్తమై ఉన్నది. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు గురువారం మొదలుకొని శుక్రవారం, శనివారం, గురువారం ఒక శ్రమలు పొందుతూనే ఉన్నాడు. ఈ శ్రమల గుండా మనం కూడా వెళ్తున్నాం చాలా వాటికి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినటువంటి శ్రమలు అంత కష్టం మనం అనుభవించట్లేదు. కానీ ప్రతి ఒక్కరి కుటుంబంలో ఏదో ఒక కష్టం, ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది, అలాగే వ్యాధులతో, బాధలతో, అప్పులతో బాధపడుతూనే ఉన్నాం. బాధపడుతున్నటువంటి వారందరం ఈ శ్రమలను బట్టి మనం ఏమైపోతున్నాం అంటే నలిగిపోతున్నాం, వేదన పడుతున్నాం, దుఃఖపడుతున్నాం, ఆత్మీయంగా వెనకబడుతున్నాం, ప్రార్థనలో వెనకబడుతున్నాం. దీనికి ముగింపు ఏంటి? ఎప్పటికి మా ఈ బాధలు తీరుతాయని మనం అందరం అనుకుంటున్నాం. కానీ దేవుడి పిల్లల
జీవం కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎలాగైతే ముందుగానే పంపించాడో శ్రమల గుండా, ఈరోజు ఒకవేళ నువ్వు కూడా శ్రమల గుండా వెళ్తుంటే గురువారం శుక్రవారం యేసుక్రీస్తు ప్రభు వారు శ్రమ పడ్డారేమో కానీ ఆదివారం దినాన పునరుద్ధానుడై లేచాడు. ఆకాశం అంతే కాదు, భూమి మీదే కాదు, అన్ని నామాల కన్నా పరిణామం ఆయన నామం అయిపోయాడు. ఆయన రాజులకు రాజు అయిపోయాడు, ప్రభువులకు ప్రభు అయిపోయాడు. మరణపు ముళ్ళను విరిచేసి ఈరోజు ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి చేత ఆయనే ప్రభువని, ఆయనే దేవుడని కొనియాడబడుతున్నాడు. ఈరోజు ఆయనతో ఉండి, ఆయనలో ఉండి, ఆయన బిడ్డలముగా ఉండి శ్రమ అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నా, మనందరికీ కూడా గొప్ప విడుదల. యేసుక్రీస్తు ప్రభు వారు గురువారం శుక్రవారం ఎలా శ్రమపడి సంతోషంగా మరలా పునరుద్ధాన దినాన్ని విజయుడై ఇచ్చాడో, నువ్వు కూడా కొన్ని దినములు, కొన్ని నెలలు శ్రమపడినా, బాధపడినా, కుటుంబ కష్టాలలో నలిగిపోయినా దేవుడు మనందరి కొరకు ఒక రోజుని ఏర్పాటు చేశాడు. ఆ రోజున ఖచ్చితంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆ రోజు మనల్ని దేవుడు ఖచ్చితంగా సంతోషపడతాడు, కనపరుస్తాడు, గొప్ప చేస్తాడు. శ్రమ లేని వాడు మామూలుగా క్రైస్తవుడు కాదు లెక్క అయితే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి బిడ్డలమైన మనము అన్నిటికీ సిద్ధపడి ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. భక్తుడు దావీదు ఒక మాట మాట్లాడతాడు 66వ కీర్తన 14వ వచనంలో. 19వ అధ్యాయం 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవులకి శ్రమ ఎందుకు వస్తుందయ్యా అంటే త్రోవ తప్పిపోతామని శ్రమ వచ్చింది. దావీదు ఏమంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయా. గొర్రెల కాపరిగా ఉన్న నన్ను చక్కగా ఇప్పుడు మహారాజునే కూర్చున్నా, సంతోషంగా ఉన్నా, సమాధానంగా ఉన్నా. యుద్ధాలు చేయాల్సిన సమయంలో చక్కగా తిని మిద్ది మీదకి ఎక్కి అటు ఇటు తిరుగుతున్న సమయంలో స్నానం చేస్తున్న స్త్రీ ఆయన కట్టబడి అక్కడి నుంచి ప్రారంభమైంది ఆయన ఆత్మీయ జీవితం పతనం. అదే విషయాన్ని ఆయన చెప్తున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పిపోతుంది. చాలా మంది మనందరం అనుకుంటా ఉంటాం, ఏంది మనకి కర్మ, ఏంది మనకి శ్రమలు అనుకుంటాం. శ్రమ రావడం నిజంగా మేలుకే దేవుడు. యోసేపు వాళ్ళ అన్నదమ్ములతో ఏం మాట్లాడతాడు, అన్నలారా భయపడమాకండి, కీడు. ఈరోజు అనేకులు పోషించబడినట్లుగా దేవుడు ముందుగానే నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు భయపడవద్దు అని చెప్తాడు. ఈరోజు మనం కూడా చాలామందిని యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉండి మేము ప్రార్థన చేయట్లేదా, మందిరానికి వెళ్ళట్లేదా, దేవునికి ఇవ్వట్లేదా అనుకుని చాలామంది బాధపడుతున్నారు, చాలామంది కష్టపడుతున్నారు. ఒక లెక్కలో ఒక తల్లి నాతో అన్న మాట ఏంటంటే, అయ్యా దేవునికి మేము కూడా మా శక్తి కొలత మేము ఇచ్చాం కదా, మరి మాకెందుకని దీవెన రాలేదయ్యా అని మాట్లాడింది. అయితే ఇక్కడ మనకి ఒకటి మనందరం గుర్తుపెట్టుకోవాలి, దేవుడికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా దేవుడికి స్తోత్రం అనగలిగిన మనస్సు నీకు ఉండాలి. అలాంటి మనసు కలిగిన వారనే ప్రభు అంగీకరిస్తాడు, అట్టి మనసు కలిగిన వారనే దేవుడు దీవిస్తాడు. లేదు వ్యాపారం లాగా మనం ఇచ్చాము ఆయన ఇవ్వాలి, ఇంకా ఇట్లేదండి, ఇంకా రావట్లేదని నువ్వు బాధపడుతూ అవిశ్వాసాన్ని నువ్వు చూపిస్తే ఆ దీవెన కాస్త వెనక్కి వెళ్ళింది. నేను ఎందుకు ఈ మాట మీకు గుర్తు చేస్తున్నానంటే, జీవం కలిగిన దేవుడు నిన్ను పరీక్షించడానికి, పరిశీలించడానికి కొంతకాలము శ్రమల్లో నుంచి, అప్పుల్లో నుంచి, పేదరికంలో నుంచి తీసుకెళ్తున్నాడు అనుకో. ఆ పేదరికంలో, ఆ అప్పుల్లో కూడా ఉన్నప్పుడు ఎలా ఇచ్చావో లేనప్పుడు కూడా అలాగే ఇవ్వగలిగిన మనసు నీకు ఉందా లేదో చూస్తాడు. నీకు లేనప్పుడు కూడా ఎవరికైనా ఆకలి అయితే పెట్టగలిగిన మనసు ఉందో లేదో కూడా చూస్తాడు.
ఇవన్నీ చూసిన తర్వాతే ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇచ్చాం కదా, నాకు దీవెన రావాలి అంటే అది కుదరని పని అన్న. జాగ్రత్త. ఎందుకంటే కొంతమందికి ఇవ్వకపోవటమే మంచిదని ప్రభువుకి తెలుసు. ఎందుకంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నువ్వు ఆత్మీయ జీవితం పతనం అయిపోయే పరిస్థితి ఉంటే అది దేవునికి తెలుసు. కాబట్టి డబ్బు వచ్చిన తర్వాత నీ తీరు మారిద్దని, నీ ప్రవర్తన మారిద్దని, నీ నడక మారిద్దని, మనుషులతో మాట్లాడే నీ పద్ధతులు మారిపోతాయని ఆయనకి తెలిసి కొంతమందిని అలా ఉంచుతాడు దేవుడు. నువ్వు ధనికురాలు అయినా ధనికుడు అయినా, పేదరికంలో ఉన్న ధనవంతులుగా ఉన్నా, నీ మనసు ఒకే రకంగా కనుక ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇలాంటి వాళ్ళనే దీవిస్తాడు. అవిశ్వాసం అనేది మాత్రం మన హృదయంలోకి వచ్చింది అంటే ఆశీర్వాదం పొందుకోవటం మాత్రం చాలా కష్టం. అది వెనక్కి వెళ్ళిపోతుంది. విత్తనం వేసామంతే మనం. పౌలు గారు ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అపోస్తులు విత్తనం వేశారు, నేను నీళ్లు పోసా, వృద్ధి చేయువాడు దేవుడే. మన పని మనం చేసాం. నేను ఇచ్చానంటానే అనడానికంటే ఈ బిడ్డను బట్టి అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాను. నేను ఇచ్చానన్న మాట మాట్లాడమాకండి. ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చాను నువ్వు? ఆయన ఆయుష్ ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే, వ్యాపారం ఇవ్వకపోతే, ఉద్యోగం ఇవ్వకపోతే, నువ్వు ఇచ్చిన వేళల్లోనే అలా అనుకుంటే దేవుని మందిరం కొరకు ఆయన సొంత కష్టంలో నుంచి, స్వసంపాదనలో నుంచి 6,000 మనుగుల ఓఫేరు బంగారం, 14,000 మనుగుల పొటమ వేసిన వెండి, అంటే 1,000 కేజీల బంగారం, 1,000 కేజీల వెండి దావీదు దేవుని మందిరానికి ఇచ్చి అంటాడు, అయ్యా నీవు ఇచ్చిన దాంట్లో నుంచి నీకు ఇచ్చాను అయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు యుద్ధాన్ని బట్టి ఆయనకి దావీదుకు ఒక పేరు ఉంది, యెహోవా యుద్ధములు జరిగించేవాడు అని. అవునా కాదా? ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఎక్కడికి వెళ్ళినా అపజయం లేదు ఆయనకి. ఒకవేళ అపజయం వల్ల ప్రభు దగ్గర అడిగి మళ్ళా బలం పొందుకుంటాడు. ఆ బలాన్ని బట్టి, ఆ యుద్ధ నైపుణ్యతను బట్టి, ఆ విజయాలను బట్టి దావీదు ఎక్కడ ఇదంతా కావాలని వచ్చి దేవాలని దావీదుకి దేవుడు 2 సార్లు చెప్తాడు, నీ బలము నాది అని. దేవునికి స్తోత్రం. మనదేది కాదమ్మా. నువ్వు దేవుని కోసం శ్రమ పడ్డావా, కష్టపడ్డావా, కొంతకాలం ఆయుష్యంతో ఉంటావు అంతే. దేవునికి ఇచ్చావా, ఇంకొంత ఆశీర్వాదాలు పొందుకుంటావు. ఇదంతా నాదే అనుకున్నావా, మన తేడా పడిపోతాం. ఈ శ్రమలు మాకే ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నావా, నువ్వు దేవుళ్ళు లేవన్న సత్యం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. శ్రమ నీకు వచ్చిందంటావా, ఖచ్చితంగా ప్రభువు నాతో ఉన్నాడు, ప్రభువు నన్ను నడిపిస్తున్నాడని మాత్రం ధైర్యం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అసలు నేను అడిగే మాట, నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరమే ఇచ్చేమో ఇవ్వలేదు, మాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, కారు లేదు, వాహనాలు లేవు, వస్తువులు లేవు అనుకుంటున్నారు. కానీ ఈ శ్రమ నేను ఎక్కడికి తీసుకెళ్ళిద్దంటే మహిమకు తీసుకెళ్ళిద్దాం. అది అసలు ఒరిజినల్ దేవుని చిత్తం. శ్రమ దేనికి ఎక్కడికి తీసుకెళ్ళిద్ది? నిన్ను మహిమకు తీసుకెళ్ళిద్ది. దానిని వెతకాలి మనం. ఒకసారి స్టెఫన్ అనేటువంటి ఆదిమ సంఘంలో మొదటి క్రైస్తవుడిగా ఉన్న ఆయన సువార్తను ప్రకటిస్తున్న సమయంలో, యేసు గురించి చెప్తున్న సమయంలో, తన పితరుల సాక్ష్యాలు చెబుతున్న సమయంలో అక్కడున్న వారందరికీ వెర్రి కోపం వచ్చి ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నారంట. రాళ్లతో కొట్టి చంపేశారు. అందరికీ తెలిసిందే. ఆ రాళ్లతో కొట్టేటప్పుడు స్టెఫన్ ఒక దర్శనం చూస్తాడు. ఏంటో అది చూడండి. ఆ మాట నేను మీకు చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనాన్ని చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ ఎలాంటి బాధలు పడ్డాడు, ఎలాంటి శ్రమలు అనుభవించాడు,
జిగుప్సాకరమైనటువంటి నోటిలో నుంచి వచ్చినటువంటి ఉమ్ముని ఆయన ముఖాలు ఊసారా లేదా? అరచేతులతో కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, కొరడాలతో కొట్టారు, కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు, పక్కలో బల్లెం పొడిచారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, మోయలేని సిలువను మోసారు, కాళ్ళతో తన్నారు, చేతులతో తన్నారు. ఇన్ని శ్రమల తర్వాత యేసయ్య ఏడున్నాడంట? దేవుని కుడిపార్శ్వం మందు ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద ఉన్నాడంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఇది ఒరిజినల్ నడిపింపు. అసలు క్రైస్తవులు గ్రహించాల్సింది, క్రైస్తవులు పట్టుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే, నీ శ్రమలలో నువ్వు దేవుని మీద ఎంత దగ్గరగా, ఎంత ఆయన మీద ఆధారపడతావు, ఎంత యథార్థంగా ఆ శ్రమలో ఓర్పుతో నిరీక్షణతో ఉంటావు, పరిశుద్ధతను పోగొట్టుకోకుండా కాపాడుకుంటావు, దాని వలన నీకు కలిగే లాభం ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాగైతే తండ్రి సింహాసనం మీద ఆయన కుడిపార్శ్వం మీద కూర్చున్నాడు పక్కన, అలాగ రేపు నువ్వు నేను కూర్చోవాలి. దీని కొరకు ప్రతి క్రైస్తవుడు ప్రయాసపడాలి, ఎదురు చూడాలి. ఈయన సువార్త ప్రకటించినందుకే స్టెఫను రాళ్ళతో కొడుతుంటే, ఆ రాళ్ళతో కొడుతున్న సమయంలో అక్కడున్న వారందరికంట స్టెఫను ముఖమంట దేవదూత వలె కనపడిందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శ్రమ వల్ల నీ ఆత్మీయ జీవితం మారిపోతాం, నీ స్వరూపం మారిపోతాం, దేవదూతంలోకి వెళ్ళిపోతాం, దేవుని బిడ్డలుగా మారిపోతాం. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులన్నీ వదిలిపెట్టేసి, ఇవన్నీ పక్కన పెట్టేసి, పైనున్నటువంటి వాటి దగ్గర, పైనున్న సింహాసనం మీద, పైనున్న దేవుని దగ్గర, దేవునితో రేపు మనం మహిమలో ఉండబోతాం. అయ్యో నాకేంది, నాకు ఈ కర్మేంది, నాకు ఈ శ్రమ ఏంది అనుకున్నా జనాలు దేవుని పెట్టాలి. ఈ శ్రమ ఎందుకయ్యా అంటే, నువ్వెక్కడ తప్పిపోతావో శ్రమ లేకపోతే అని, ఎక్కడ దావీదులాగా గాలి తప్పిపోతావేమోనని శ్రమలు దేవుడు మనకి విడుదల చేసిన ఆ శ్రమల్లో కనుక నువ్వు నిరీక్షణ కలిగి విశ్వాసంతో పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు కొరకు నిలబడగలిగితే ఖచ్చితంగా నా దేవుని బిడ్డలారా, నీకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ రెండు చోట్ల దేవుడు ఘనతను తీసుకొచ్చి పెడతాడు. గురువారం శుక్రవారం శ్రమపడ్డ యేసయ్య మూడవ రోజు ఎలాగైతే విజయంతో లేచాడో, కొంతకాలం నువ్వు శ్రమపడ్డా ఆ తర్వాత నీకు గొప్ప విడుదల నా దేవుడు నీకు ఇస్తాడు. ఈ భూమి మీదే నువ్వు ఆశీర్వాదం పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. అపొస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయం 25వ వచనం. అల్పకాలము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఏం మాట్లాడుతున్నారు? నేను వాక్యం చెప్పానుగా. ఓకే, త్వరగా 11:25. పర్వాలేదమ్మా, 24 నుంచి చదవండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు యోచించి మరే కుమార్తెలకు కుమారుడిని అనిపించుటకు ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగము బహుమానమును దృష్టి ఇచ్చాడు. దేవునికి ఏంటి బహుమానం? ఆదాము అమల ద్వారా ఆమదాము అమలు పోగొట్టుకున్న మహిమ బహుమానం పొందడానికి అల్పకాలం పాపభోగం. ఇదంతా ఏంటంటే అల్పకాలం. పెద్దకై ఎక్కువ రోజులు ఎవరు, ఎక్కువ సంవత్సరాలు ఎవరు బతికిన వాళ్ళు లేరు. పోనీ ఇందులో సుఖాలు ఏమైనా ఉన్నాయంటే అది పాపభోగం అంటే కానీ మంచిది కాదు. అది అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలను చేసింది. ఎందుకంటే కలగబోవు
ఏంటయ్యా కలగబోయే బహుమానం అంటే మహిమ. మీరు గమనించండి, ఫరో కుమార్తెగా మహారాజుగా యువరాజుగా పెరుగుతున్నవాడు నాకు ఈ ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, ఈ అధికారం వద్దనుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి ఆయన్ని మిథియాను దేశానికి పంపించాడు దేవుడు. మీరు వినండి, జాగ్రత్తగా వినండి ఈ మాట. అక్కడి నుంచి మరలా ఐగుప్తుని తీసుకొచ్చి తన ప్రజలను నడిపించడానికి నాయకుడిగా నిలబెట్టేశాడు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఈ ప్రజలను నడిపించేటువంటి ఆ సమయంలో, ఆ దారిలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఆయన దిగొస్తున్నప్పుడు ఆయన ముఖాన్ని ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. ఆయన ముఖం మీద ఉన్న మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మనము నిజంగా చెబుతున్నా, ఎన్ని పౌడర్లు రాసినా, ఎన్ని సునవలు రాసినా, ఎంత మేకప్ వేసినా కానీ ఆ తేజస్సు జీవం కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే, దేవునితో నువ్వు మాట్లాడితే అంతకు మించిన తేజస్సు మహిమ మన ముఖం మీద ఉంది. ఇది నిజం. దేవుని బిడ్డలారా, నిజంగా రాజకుమారుడిగా ఆయన ఎన్నో ఔషధాలు పూసుకొని ఉంటాడు ముఖానికి. ఆయన ముఖాన్ని అందరూ చూసిన వాళ్ళే, కానీ ఏ సైతం మాట్లాడి దిగొచ్చేటప్పుడు చూడలేకపోయారు. మహిమ, ఆ తేజస్సు, ఆ వెలుగు, ఆ స్వరూపాన్ని ఎవరు చూడలేకపోయారు. ఈరోజు మాకు శ్రమ వచ్చిందో అంటున్నారు. శ్రమ నీ మేలుకే కదా, శ్రమ నా మేలుకే కదా. శ్రమ లేకపోతే అంట దారి తప్పిపోతాము. ఆ దారి తప్పినప్పుడు, ఆ శ్రమ వచ్చినప్పుడు అంట కృంగిపోతాము. ఆ కృంగిపోయినప్పుడు ఏమైపోతాం? చేతకాని అయిపోతాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా చేతకాని వాళ్ళము పోతాం. మనం ఎవరము, ఎక్కడున్నాము? నరుల కాలం, యుద్ధకాలం. గర్జించి సింహం వల్ల ఎవరిని నింపుతున్నా వాడు తిరుగులాడుతున్నాడు. వాటితో యుద్ధం చేయగలిగినటువంటి శక్తి, ఆయుధాలు మనకు ఉండాలి. కృంగిపోతే, చేతకాలంలో అయిపోతే ఎలాగా చెప్పండి? మహిమను బాగొట్టుకుంటాం కదా. అందుకే శ్రమ. ఎందుకు నీకు శ్రమ అంటే, ఆ శ్రమలో నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ తప్పిపోయావో గుర్తు చేసుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని మరలా ఆయన బిడ్డగా అంగీకరించబడతాను. ఆ మాట నేను మీకు చూపిస్తాను చూడండి. 66వ కీర్తన 14వ వచనం. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మొక్కుబడులను, నా నోరు వచించిన మొక్కుబడులను నేను నీకు చెల్లించను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏనంట? ఏం కలిగినప్పుడు? శ్రమ కలిగినప్పుడు గుర్తొస్తే మనకి ఏ తప్పు చేశామో, ఏ వెనకబడ్డామో, ఏ మాట తప్పామో, ఏ పాపం చేసామో, ఎవరిని బాధ పెట్టామో, ఎవరిని దుఃఖపరిచామో అన్నీ గుర్తు చేసుకుంటాం. వీళ్ళు చేస్తాయి మనకి. శ్రమ ఇప్పుడు మనకి మేలా? శ్రమ విధంగానే శ్రమేనా? క్రైస్తవులకి మేలమ్మ. ఈ ప్రపంచంలో శ్రమ అనేది ఎవరికంటే కష్టమేమో కానీ క్రైస్తవులకు మేలు. ఎందుకంటే క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య డబ్బులు ఇస్తాడని, యేసయ్య ఇంకోటి ఏదో చేస్తాడని ఆయనలోకి రాలా. మనం ఆయనలోకి వచ్చింది కేవలం దేనికంటే, మనం చేసిన పాపముల నిమిత్తం మనం పాతాళానికి వెళ్ళిపోవలసిన వాళ్ళం కాబట్టి, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవం కాబట్టి, పరలోకానికి దారి ఆయనే కాబట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి ఆయన రక్తం చేత కడగబడి దేవుని రాజ్యానికి వెళ్ళాలని మనం ఆయన నమ్ముకున్నాం. క్రైస్తవులు అందరూ చాలా వాటికి 100% ఇది మర్చిపోతున్నారు. ముందు దావీదు చెప్తున్నాడుగా, శ్రమ కలగక ముందు నేను త్రోవ తప్పిపోయానని.
అయితే శ్రమ వచ్చిన తర్వాత తన నోటితో ఒప్పుకొని, తన పెదవులతో ఒప్పుకొని మొక్కుబడులను చెల్లిస్తానయ్యా అని ఒప్పుకుంటున్నాడు. ఈ రోజున శ్రమ వచ్చింది అనుకోని ఆ శ్రమను బట్టి దేవుని బిడ్డలాగా కృంగిపోతాను. 4 రోజులే శ్రమ, తర్వాత విజయం నీదే, తర్వాత సంతోషం సమాధానం నీ అంటే. యేసుక్రీస్తు ప్రభు వారు 2 రోజులు శ్రమ పడ్డాడు. 3వ రోజు ఏమైంది? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అన్ని నామాల కంటే పరిణామం అయిపోయింది. దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. స్టెఫను రాళ్ళతో కొట్టబడి చనిపోయాడు. అక్కడ ఉన్న ప్రజలందరికీ మాత్రం ఎలా కనపడ్డాడు? దేవదూత ముఖం వల్లే కనపడిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చిపోతూ కూడా ఒక ఆత్మను రక్షించాడు, అనేకులను రక్షించాడు. ఆదిమ సంఘములో సువార్త ప్రకటించబడడానికి కారణము స్టెఫను చావే. సౌలు పౌలుగా మారడానికి కారణం కూడా స్టెఫను చావే. క్రైస్తవులందరూ చెదిరిపోయి అనేక చోట్ల సువార్త ప్రకటించడానికి ఇక్కడ దాకా రావడానికి కూడా స్టెఫను కారణమే ఒక లెక్కలో. మోషే గారు రాజకుమారుడు అయి ఉండి ఎన్ని సుగంధ ద్రవ్యములు పూసుకున్నా కానీ ఆ ముఖంలో రాని తేజస్సు దేవునితో మాట్లాడినప్పుడు వచ్చింది. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకొని వచ్చేసినాక వచ్చింది ఆయనకి. అంతే తప్ప ఈ శ్రమ వల్ల మనల్ని దేవుడు నాశనం చేస్తాడని, ఇరుకులు ఇబ్బందులు పెట్టేసి మనకి దారి లేకుండా చేస్తాడని మాత్రం అనుకోవద్దు. దేవుని పిల్ల, నీ కుటుంబంలో ఏ కష్టం ఉందో, నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో, నీ గుండెల్లో ఏ బాధ ఉందో 4 రోజులేనమ్మా. ఖచ్చితంగా నా దేవుడు 5వ రోజు నీకు విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఎక్కడ విడుదల ఇవ్వడమే కాదు, అక్కడ నేను సింహాసనం కలిగి కూర్చోబెట్టుకుంటాను. ఈ శ్రమను బట్టి బాధపడవు. ఈ శ్రమను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనం యోసేపు సఖ్యుల చేత శ్రమలు అనుభవించాడు. దేనికి అనుభవించాడు? అన్నాళ్ళు అనుభవించాడు, 13 సంవత్సరాలు అనుభవించాడు. మహా అయితే శ్రమలో తండ్రి కుటుంబాన్ని గురించి ఫరో ఇంట్లో కానీ, పొతిఫర్ ఇంట్లో కానీ, జైల్లో కానీ మొత్తం మీద 13 సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు. బ్రతుకు దినములన్నీ ప్రధానమంత్రిగా చేయలేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.